సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం రామాపురం క్రాస్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరమునందు ది 29/7/2026 బుధవారం నాడు జరిగే గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వేడుకలకు మందిరం ముస్తాబు చేయడం జరుగుతుంది. దాదాపుగా ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలకు ఇక్కడ మన మందిరంలో 8,000 నుండి 10,000 మంది వరకు భక్తులు హాజరై ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు చేయడం జరుగుతుంది. వేడుకలకు హాజరైన భక్తులతో స్వయంగా అభిషేక కార్యక్రమాలు బాబావారికి భక్తులందరూ కూడా వాళ్ళే స్వయంగా ఆవు పాలు పంచామృతాలతో స్వయంగా అభిషేకాలు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క మన బాబా మందిరంలోనే అది సాధ్యం. తర్వాత మధ్యాహ్నం నుంచి మధ్యాహ్న హారతి చాలా ఘనంగా జరుగుతుంది. మధ్యాహ్న హారతి తర్వాత 1 గంటకు దాదాపు 8,000 నుండి 10,000 మంది భక్తులకు అన్న సమారాధనకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి ఈ చుట్టుపక్కల బహుశా చిమిర్యాల, మంగళితండ, కొత్తగూడెం, గోన్రియాల, తర్వాత అన్నవరం, రెడ్లకుంట, కాచవరం, తక్కలపాడు, ఆంధ్ర నుండి కూడా జగ్గయ్యపేట, ఇటు హనుమంచిపల్లి చుట్టుపక్కల గ్రామాల నుండి బల్సుపాడు, తర్వాత దూరకుంట చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అంతమంది భక్తులకు కూడా వసతులు ఏర్పాటు చేయడానికి కమిటీ తరఫున కమిటీ పెద్దలు, గ్రామ పెద్దల సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం. వేడుకలన్నీ కూడా ఘనంగా చేయడానికి సంబంధించి గురు పౌర్ణమి వేడుకలకు సంబంధించిన కరపత్రం ఈరోజు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మన షిర్డీ సాయిబాబా మందిరంలో షిర్డీలోనే ఒకటి సాధ్యం. అది 24 గంటలు ప్రతి నిత్యం 24 గంటలు దుని దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు. అది షిర్డీ నుండి తీసుకొచ్చిన జ్వాల, షిర్డీ నుండి తీసుకొచ్చి ఇక్కడ మన జ్యోతి వెలిగించడం జరిగింది మన దునిలో. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా అటువంటి సౌకర్యం లేదు, అట్లా దుని వెలగడం జరగడం లేదు. అదేవిధంగా ఇక్కడ బాబా మందిరాల్లో చుట్టుపక్కల చాలా మందిరాలు ఉన్నాయి. బహుశా చింతపల్లి బాబా మందిరం, పోతే దిల్సుఖ్ నగర్ షిర్డీ సాయిబాబా మందిరంలో తప్ప ఇక్కడ మన మందిరంలో జరిగినంత విశేష పూజలు కానీ 4 హారతులు కానీ అయ్యవార్లు నిత్యం 24 గంటలు అందుబాటులో ఉండి పూజార్ల సమక్షంలో పూజాది కార్యక్రమాలు ఇక్కడ ఒక్క మన నల్లబండగూడెం షిర్డీ సాయిబాబా మందిరంలోనే జరుగుతూ ఉన్నాయి. అందువల్ల భక్తులు అధిక సంఖ్యలో ఒకసారి వచ్చిపోయిన భక్తులు, మొక్కున్న భక్తులకు వారి మొక్కులు, వారి యొక్క కోరికలు నెరవేరటం వల్ల మళ్ళీ తిరిగి మందిరానికి రావడం, వారు తిరిగి మళ్ళీ బాబాని పరిపరి విధాలుగా దర్శించుకొని వారి కోరికలు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, ట్రాన్స్పోర్ట్ వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.